మరి నాటక రంగంలో శివప్రసాద్ గారు ఏ సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? నేను 7వ తరగతి చదివే రోజుల్లో మొట్టమొదటిసారిగా హంతకుడు ఎవరైనా నాటిక ద్వారా వేషం చేశాను. హంతకుడు మీరు మీ వయసు అప్పుడు 7 ఏళ్ళు 11 ఏళ్ళు అంటే 7th క్లాసా? 7th క్లాస్. ఓకే. అంటే ఒక 10-11 ఏళ్ళు ఉంటాయి. 11-12 మధ్యలో ఉంటాను. ఓకే. నేను యాక్టర్గా అయితే తర్వాత చాలా బ్రేక్ ఇచ్చాం, చాలా గ్యాప్. చదువు సంచలు అన్ని పూర్తి అవ్వాలి కదా, అంతా అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయింది. ఆంధ్ర యూనివర్సిటీలోనే ఎంఏ చేరాను, ఎంకామ్ చేరాను, సగం చేసి బయటకు వచ్చేసాను. ఎంతలో అనుకోకుండా ఉద్యోగం వచ్చేసింది. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లోనే ఒక 5 సంవత్సరాల చివరిగా ఉద్యోగం చేశాను. అక్కడ పెద్ద యాక్టివిటీ లేదు, సంవత్సరానికి ఒకటే జరిగింది. ఆల్ స్టేట్ మీట్ జరిగేది. ఆర్ట్స్కో అని ఆంధ్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా సంవత్సరానికి ఒకటి జరిగేది. ఏంటిది? ఆర్ట్స్కో అనే సంస్థ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ వైడ్ కాంపిటీషన్. అంటే ఆర్టీసీకి సంబంధించిన ఇంటర్నల్ గా మొత్తం స్టేట్ మొత్తాన్ని జరిగేదన్నమాట. 5-6 రీజన్లు ఉండేవి. 5-6 రీజన్ల నుంచి ఒక్కో రీజన్ నుంచి ఒక్కొక్కటి వచ్చేది. అప్పుడు మనము ఇసుకపల్లి మోహన్ రావు రాసినటువంటి ఓ బూతు నాటకం చేశాం. నాటకం పేరే ఓ బూతు నాటకం. అందులో ఏమో బూత్ ఉండదు. ఓకే. పేరు ఓ బూతు నాటకం. అతను ఆ రైటర్ చాలా గొప్ప రైటర్.